తన కుటుంబం వారు కూడా పంచుకోవాలని ఆశపడింది. ఎంత మంచి ఆశ అండి! ఇటువంటి స్త్రీలు మన కుటుంబాలలో ఉంటే, మన గ్రామాల్లో ఉంటే, మన సంఘాలలో ఉంటే ఎంత ఆశీర్వాదకరం. ఎప్పుడైతే ఈ యొక్క లూదియ గారు యేసు ప్రభువాన్ని తన జీవితంలోనికి ఆహ్వానించిందో, ఆ సంతోషానుభూతి ఎప్పుడైతే ఆమె పొందిందో, ఆ సంతోషానుభూతి తనకు తానే అనుభవించి స్వార్థపూర్వకంగా ఉండక ఆమె ఏమి చేసింది అని అంటే, పౌలు గారిని తన బృందాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రియులరా, ఆమె మారు మనసు పొందింది. సెకండ్ స్టెప్, మారు మనసు పొందిన వెంటనే వాక్యానికి విధేయురాలైంది, అనగా బాప్తిస్మం పొందింది. మారు మనసుకు ముందు కాదు బాప్తిస్మం. పదే పదే నేను చెప్తున్నాను, మారు మనసు తదుపరి బాప్తిస్మం.